నమస్కారం రాకే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 57 లక్షల నూతన వాహనాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. అభివృద్ధిలో తీసుకుపోతున్న నర్సరావుపేట మున్సిపాలిటీ. ధర్తీ ఆప్ భగవాన్ బిర్సా ముండా జయంతి జనజాతీయ గౌరవ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుత్రికా శుక్లా. గిరిజన బాలికలకు కంప్యూటర్ కోర్సులు నేర్పించండి జిల్లా కలెక్టర్ కుత్రికా శుక్లా. రాష్ట్ర స్థాయి 19వ ఫ్లోర్ బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎస్ఎస్ఎన్ కళాశాల నర్సరావుపేటలో. గిరిజన సంక్షేమ పాఠశాల నందు గిరిజన హక్కుల కోసం, వారి భూముల కోసం పోరాడినటువంటి స్వతంత్రత సమరయోధుడు, గిరిజన నాయకుడు బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ కుత్రికా శుక్లా ఘనంగా నివాళులర్పించారు. నర్సరావుపేట మున్సిపాలిటీ గెస్ట్ హౌస్లోని శనివారం మున్సిపాలిటీ సంబంధించిన 57 లక్షల మున్సిపాలిటీ జనరల్ ఫండ్ నుంచి కొనుగోలు చేసిన నూతన వాహనాలు ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ సభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు హాజరై మున్సిపల్ అభివృద్ధికి మరొక మైలురాయిని నిర్మించారు. కార్యక్రమం ప్రారంభించిన వాహనాల్లో శానిటేషన్ ట్రక్లు మరియు రోజన్ సెట్ జేసీబీ. ఈ వాహనాలు మున్సిపాలిటీ పరిధిలోని శుభ్రత, రోడ్లు, రక్షణ మరియు అభివృద్ధి పనులను గమనీయంగా ఉపయోగపడతాయని డాక్టర్ అరవింద్ బాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ జస్వంతరావు, డిఈ, స్థానిక నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మన ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాల్లో నర్సరావుపేట మున్సిపాలిటీకి నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఒక జేసీబీ, అదేవిధంగా ట్రాక్టర్ డోజర్ ఒకటి, 2 కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నర్సరావుపేట మున్సిపాలిటీకి ప్రప్రథమంగా ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత ఇది 2వ విడతగా జేసీబీ ఒకటి, మున్సిపల్ ట్రాక్టర్ డోజర్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి రోబోలు కానీ 3 ఉన్నాయి, వాటిని కూడా రిపేర్ చేస్తున్నాము. విపరీతమైన పని ఒత్తిడి వల్ల, విపరీతమైన మరి మెకనైజేషన్ వల్ల 2 కూడా మూలబట్టడం జరిగింది. కాబట్టి వాటిని కూడా వెంటనే బాగు చేసుకొని మరి మున్సిపాలిటీకి అందుబాటులో తీసుకురావడానికి మున్సిపల్ కమిషనర్ గారు, ప్రభుత్వ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ 2 మిషన్లు కూడా మరి జేసీబీ కానీ ట్రాక్టర్ డోజర్ కానీ ఈ రెండింటిని కూడా పిడుగురాళ్ల ఈశ్వర అగ్రో ట్రాక్టర్ దగ్గర నుంచి మనం తీసుకోవడం జరిగింది. వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇటువంటి మిషన్లు ఇంకా దాదాపు 4-5 రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మున్సిపాలిటీ యొక్క జనాభా ఎక్కువ అవుతుంది, పని ఒత్తిడి ఎక్కువైంది. అదేవిధంగా మరి వేస్ట్ కూడా దాదాపు 85 టన్నుల వేస్ట్ రోజు కలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ వర్కర్స్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. కాబట్టి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇటువంటి పెద్ద తుఫాను వచ్చినా కానీ మనం దాన్ని ధీటుగా తట్టుకొని విజయవంతం చేసిన అధికారులందరికీ, ముఖ్యంగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నర్సరావుపేట పోస్ట్ మెట్రిక్ గిరిజన బాలికల వసతి గృహంలో విద్యార్థినులు కంప్యూటర్ కోర్సులు నేర్పించాలని జిల్లా కలెక్టర్ కుత్రికా శుక్లా అధికారులను ఆదేశించారు. వసతితో పాటు పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు పొందేలా నైపుణ్య శిక్షణ అందించాలని 15 రోజుల జనజాతీయ గౌరవ దివాస్ వేడుకల్లో నేపథ్యంలోని స్థానిక బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. వసతి గృహంలో ఆర్వో ప్లాంట్, మెస్, వంటగది పరిశీలించారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని కొబ్బరి, వేప మొక్కలను నాటారు. స్వాతంత్ర సమరయోధుడు, గిరిజన హక్కుల కోసం పోరాడిన వీరుడు బిర్సా ముండా స్మృతిలో నిర్వహించే 15 రోజుల వేడుకల్లో వ్యాసరచన, వ్యక్తిత్వ పోటీలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాలు చేసుకోకుండా బాగా చదువుకొని ఉన్నత స్థానాలు చేరుకోవాలని ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి దాసరి అమర్ సుబ్బయ్య, మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు తదితరులు పాల్గొన్నారు. మొత్తం అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేస్తున్నాము. 15th నవంబర్ కల్మినేషన్, ఆ రోజు బిర్సా ముండా గారి జయంతి. ముఖ్య ఉద్దేశం మన స్వతంత్రతలో, ఫ్రీడమ్ ఫైట్లో ట్రైబల్ ఫైటర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళని గౌరవించడం, గుర్తించడం. ప్రతి జిల్లాలో దీని గురించి ఈరోజు మొదలుపెట్టి ఈరోజు ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ థీమ్ ఉంది. దాని తర్వాత స్కూల్స్లో ఈ థీమ్తో కాంపిటీషన్స్ పెట్టుకోవడం, స్పోర్ట్స్ పెట్టడం, ఫైనల్ కాంపిటీషన్ విశాఖపట్నంలో పెట్టి అవార్డ్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అన్ని స్కూల్స్లో అవేర్నెస్ దీని గురించి ఎవరు మన ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు దీని గురించి వర్క్ చేశారు. దాంతోపాటు మీకు చెప్పాల్సిన ఏంటి, ఈరోజు మీరందరూ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, కొంతమంది ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, సెకండ్ ఇయర్లో ఉన్నారు, ఎంపీసీ, బైపీసీ,
సిఈసి వాళ్ళు కూడా ఉన్నారు. చాలా క్రూషియల్ టైం పీరియడ్. ఇంటర్లో మీరు సరిగా చదివితే, టైం స్పెండ్ చేస్తే, సిన్సియర్గా ఉంటే మీకు మంచి కాలేజ్ అడ్మిషన్ దొరుకుతుంది. మంచిగా మీ కెరియర్ సెట్ అవుతుంది. మీ కుటుంబంకి మీరు తోడుగా ఉంటారు. అందరూ ఇప్పుడు వర్కింగ్, మగవాళ్ళు ఆడవాళ్ళు ఏం డిఫరెన్స్ లేదండి. అందరి వర్క్ చేయాలి, అందరికీ ఇన్కమ్ ఉండాలి. చేయాలని ఒక దృఢమైన సంకల్పంతో మేడం గారు ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు గిరిజన సంబంధించిన కార్యక్రమాలు పెట్టాలి అంటే ముందుగా మన గిరిజన బాలికల హాస్టల్లోనే పెట్టండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి తెలుసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచనతో మేడం గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. మేడం గారు చెప్పినట్టుగానే ఆడపిల్లలే ఇంటికి వెలుగు. కాబట్టి మీరు కూడా మేడం గారి లాగా చక్కగా చదువుకుంటేనే మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతాము, మంచి ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజుల్లో మన తండాల్లో కానీ ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కానీ చూస్తే 10వ తరగతి అయిపోయిన తర్వాతే తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఆ దృష్టితో మీరు ముందుకు పోకుండా మంచి ఉద్యోగాలు సంపాదించాలని చెప్పేసి మనకి విజయసమితికి తెలియజేస్తా ఉన్నాం. నర్సరావుపేట ఓల్డ్ పల్నాడు బస్టాండ్ సమీపంలోని బ్రహ్మం గారి జయంతి వేడుకలను విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘ నాయకుడు వాసుతో పాటు కార్యక్రమంలో బీసీ మైనారిటీ నాయకులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు మాట్లాడుతూ బ్రహ్మం గారి ఆత్మీయ ఆధ్యాత్మిక సందేశాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఈరోజు మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జయంతి సందర్భంగా నర్సరావుపేట పల్నాడు బస్టాండ్లో ఉన్నటువంటి బ్రహ్మంగారి విగ్రహానికి మరి విశ్వబ్రాహ్మణ సంఘం వారు, బీసీ సంక్షేమ సంఘం, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఆయన్ని స్పృశించుకోవడం జరిగింది. బ్రహ్మంగారి యొక్క ఇల్లు మరి బలంగానపల్లిలో ఇటీవల వచ్చిన తుఫాన్కి మరి కుప్ప కూలిపోవడం, దాన్ని కూటమి ప్రభుత్వం లోకేష్ బాబు గారు దాన్ని పునరుద్ధరించమని ఆదేశాలు ఇవ్వడం, ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ విరాట్ పోతుల వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఉద్భవించిన రోజు, అలాగే మరి నర్సరావుపేటలో ఇటు బీసీ నాయకులు కానీ విశ్వబ్రాహ్మణ సోదరులు వీరబ్రహ్మేంద్ర స్వామి భక్త సమాజం ఈరోజు స్వామివారి పుట్టినరోజు జరుపుకోవటం చాలా ఆనందదాయకం. మరి స్వామివారు ఆ రోజే ఆయన ఉన్నప్పుడే మరి కులమత భేదాలు లేవని, అందరూ సమానమని చాటి చెప్పిన గొప్ప సంఘ సంస్కర్త వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆనాడే మరి మాదిగైనటువంటి కక్కడిని శిష్యుడిగా చేసుకోవడం జరిగింది. అలాగే మరి సిద్ధయ్యని ప్రియ శిష్యుడిగా చేర్చుకొని ఆయన్ని దగ్గర చేర్చుకొని మరి బ్రహ్మంగారు అంటే గురువు లేడు, సిద్ధయ్య గారు అంతటి శిష్యుడు లేదనే సామెత ఈరోజు ప్రపంచమంతా వ్యాకరించబడిందంటే ఆ స్వామివారి చరిత్రలో మిగిలినటువంటి అధ్యయనం చెప్పుకోవచ్చు. నర్సరావుపేట బరంపేటలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో 60వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు పాల్గొని స్వామివారి ఆశీస్సులతో తీర్థప్రసాదాలు స్వీకరించారు. దేవాలయ కమిటీ భక్తులకు అన్నదానం ఏర్పాట్లు చేశారు. కోటపకొండ యూటీ వద్ద గ్రానైట్ యాజమాన్యం, క్రషర్ యాజమాన్యాలు మరియు కార్మికులు నిరసన తెలియజేశారు. జిల్లా పరిధిలో గల గత 2 సంవత్సరాలుగా మైనింగ్ సినరేజ్ పనులు చేస్తున్న ఏఎంఆర్ సంస్థ చెక్పోస్ట్ ఏర్పాటు చేసి విధి విధానాలు పాటించకుండా అనధికార వసూలు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన. ఏఎంఆర్ సంస్థ తమ పదవీ కాలం ముగిసే వరకు పాత నిబంధనలకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. పద్మశాలీయ సంక్షేమ సంఘం 3వ వార్షికోత్సవ కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఎమ్మెల్యే అరవింద్ బాబు పాల్గొన్నారు. ఆదివారం కోటపకొండలోని పద్మశాలీయ బహుత్తమ అన్నదాన సత్రం నందు వన సమారాధన ఉదయం 9 గంటల నుండి శ్రీ భద్రావతి సమేత శ్రీ భవన ఋషి స్వామి పూజ అనంతరం కుల పెద్దలకు సన్మానం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విశిష్ట అతిథిగా విచ్చేసి ఎమ్మెల్యేకు శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పద్మశాలీయ సాంఘీయులు నా గెలుపుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. సంఘ సభ్యులు మాట్లాడుతూ పల్నాడు జిల్లా పద్మశాలీయ చేనేత భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. త్వరలోనే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పద్మశాలీయ చేనేత భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా గుంటూరు సిఐడి డిఎస్పీ గొల్లి లక్ష్మయ్య, చీరాల ఏఎంసీ చైర్మన్ కోతవరపు జనార్దన్ రావు,
రిటైర్డ్ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, సిరి డెంటల్ డైరెక్టర్ చొప్పా బాలస్వామి, అమరావతి సర్కిల్ ఇన్స్పెక్టర్ అవురు బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ జోగేశ్వర బాబు గారు, రవికాంత్, పద్మశాలి సంఘం అంటే చీరాల కానీ బాపట్ల, ఆ రోజు గాంధీ గారితో పాటు నడిచిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా చీరాల పేరాల ఉద్యమాల్లో ఎంతోమంది అడుగులేసిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. మరి విజ్ఞానంలో కానీ అభివృద్ధి పదంలో ఉండాలన్నా కానీ పద్మశాలి సంఘం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా గొప్ప తెలివితేటలు గలవాళ్ళు. మేము మెడిసిన్ చదువుతున్నప్పుడు ఎంతోమంది పిల్లలు చీరాల వాళ్ళు కానీ బాపట్ల ఏరియా పిల్లలందరూ కూడా చాలా చక్కగా చదివేవాళ్ళు. ఆ రోజుల్లో మేము చూసి చాలా అబ్బురపడేవాళ్ళు, ఇంత చాలా విపరీతమైన విజ్ఞానం ఉంది వీళ్ళ దగ్గర అనుకునేవాళ్ళు. అటువంటి గొప్ప సంఘం మంది. మనం బీసీలైనా కానీ ఓసీతో పాటు పోటీ పడుతూ ఎంతోమంది సీట్లు సంపాదించారు. ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. రాజకీయ పరంగా మీరు చూశారు ఎంతోమందిని. గోలీ వాళ్ళు ఉన్నారు, మురుగుడు వాళ్ళు ఉన్నారు, చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు. అటువంటి ఘనత మనకు ఉంది. అంటే సంఘం పెద్దది, ఒక ప్రణాళికాబద్ధంగా అందరూ కూడా అడుగులు వేస్తూ ఉంటారు. మన వ్యక్తి ఎవరైనా పోటీ చేస్తే ఆయన గెలిపించడం నిద్రపోరు ఎవరు కూడా. అక్కడ మంగళగిరిలో కానీ బాపట్లలో కానీ చీరాల్లో కానీ ఎక్కడ సీట్ ఇచ్చినా కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటారు. నర్సాపేటలో నేనైతే అరవింద్ బాబుని మీరందరూ కూడా దగ్గరుండి దీవించి అభిమానించి నన్ను గెలిపించారు. నిజంగా మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన వాళ్ళు అడిగినట్టు ఒక 5 సెంట్లు స్థలాన్ని ఇచ్చి చేనేత వస్త్రాలకు ఒక సంఘాన్ని పెట్టుకొని మనం ఒక ఆఫీస్ లాగా ఓపెన్ చేసుకోవాలి. తప్పనిసరిగా మీరు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే కనుక నేను కలెక్టర్ ద్వారా తప్పని దాన్ని శాంక్షన్ చేయిస్తాను. అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి మరి జిల్లా వ్యాప్తంగా నర్సాపేట వ్యాప్తంగా అందరూ కూడా చాలా చక్కగా రావడం జరిగింది. మరొకసారి మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ అదే గమనించి వారు దృష్టిలోకి వెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత దాన్ని గమనించి వెంటనే ఆ గుంటలు పూడ్చటం కార్యక్రమం, అలాగే అవసరమైన ప్రదేశాల్లో కలవట్లు కట్టించటం, ఇంకా అవసరమైన ప్రదేశాల్లో కొత్తగా రోడ్లు వేయించటం, అలాగే మరి కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికరమైన ప్రాంతాల్లో రోడ్లు రిపేర్ చేయించటం, ఇలాగా మాకు అందుబాటులో ఉండి అన్ని వేళలా ఈ కార్యక్రమాల్లో దిగ్విజయంగా వారు కొనసాగిస్తూ చేయిస్తున్నందుకు మా పద్మశాలి సంక్షేమ సంఘ సంఘీయుల తరపున మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. దారపు పోగులు కలిసి ఉంటే దానిని తెంచగలరా? సులభం కాకపోవచ్చు, కానీ కష్టమైతే కాదు, అతి కష్టం మీద తెంచవచ్చు. అదే ఒక 10,000 దారపు పోగులు ఒక తాడులాగా మారితే దాన్ని తెంచగల ఎవరైనా సాధ్యపడతారా? ఇది అసాధ్యం. తెంచాలి అనుకునే వాళ్ళ చేతులు తెగిపోతాయి. అది యూనిటీ అంటే. అదే దారపు పోగు, ఒక్క దారపోగు ఒకటిగా 10,000గా మారితే ఎంత బలం సమకూరుతుంది. అదే కుటుంబం యొక్క విశిష్టత. ఈ కార్యక్రమం యొక్క విశిష్టత కూడా అదే. మన అందరం ఎవరికి వారుగా ఉన్నవాళ్ళం ఒకటిగా మారాలి, ఒక కుటుంబంలా తయారవ్వాలి, అందరిలో ఒక దృఢమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలగాలి. మనమంటే అందరూ చూసి గౌరవించగలగాలి. ఆ స్థాయికి మనం ఎదగాలి. అలా ఎదగడం కోసం మన పెద్దలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వీటన్నిటికీ మనం ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలి. స్థానిక నర్సరావుపేటలోని వెంగళరెడ్డి కాలనీ 8వ వార్డుకు చెందిన ఖాదర్ మస్తాన్ అనే పేద వికలాంగుడికి తన కుమార్తె కొండపల్లి సనాకు వివాహం కుదిరింది. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో కబరస్థాన్ అభివృద్ధి కమిటీ వారికి ఆశ్రయించిన పరిస్థితి తెలుసుకున్న కమిటీ వారు స్థానిక నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సహాయక సహకారాలతో పెళ్లి ఖర్చుల నిమిత్తం పెళ్లి కుమార్తెకు కమిటీ ప్రెసిడెంట్ శ్రీ షేక్ మీరావలీకి 5,000 ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ గఫార్, నర్సరావుపేట మాజీ కౌన్సిలర్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఖబరస్థాన్ అభివృద్ధి కమిటీ తరఫున పేద అమ్మాయి పెళ్ళికి కొండపల్లి సాన అమ్మాయి తండ్రికి ఖాదర్ మస్తాను ఫిజికల్ హ్యాండ్, చాలా బీద కుటుంబము. ఆ బీద కుటుంబం ఈరోజు పెళ్లి జరుగుతుంది. మన చదవవాడ అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే గారి సహకారంతో ఖబరస్థాన్ అభివృద్ధి కమిటీ తరఫున 5,000 రూపాయలు అమ్మాయి పెళ్లి ఖర్చుల నిమిత్తం ఇవ్వడం జరిగింది. దీనికి నేను షేక్ మీరావలి, మా గఫార్ గారు, అయ్యూబ్ గారు కలిసి అందరం ఖబరస్థాన్ అభివృద్ధి కమిటీ తరఫున 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది.
రొంపిచెర్ల మండలం సంతగుడిపాడులోని ముంత తుఫాన్ కారణంగా వందలాది ఎకరాల్లో రైతులు పంట నష్టపోయి అప్పుల పాలయ్యారని ప్రభుత్వం వెంటనే స్పందించి తగు న్యాయం చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ గ్రామంలోని ఎర్రబోయిని శ్రీనివాస్ అనే రైతు 8 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేయగా తుఫాను కారణంగా పొలంలో నీరు నిల్వ ఉండి మొలకెత్తకుండా ఉండడం వలన సుమారు ఒక్కో ఎకరానికి 35,000 రూపాయలు చొప్పున నష్టపోయాడని రైతు ఆవేదన చెందాడు. నర్సరావుపేట శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవస్థానంలో హరే రామ హరే కృష్ణ నామ మహోత్సవం శనివారం సాయంత్రం స్వస్తి శ్రీ విశ్వవాసు నామ సంవత్సర కార్తీక శుద్ధ దశమి సందర్భంగా భక్తులతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు హరే రామ హరే కృష్ణ నామస్మరణలతో ఆలయ ప్రాంగణాన్ని మారుమ్రోగించారు. కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా కోటి దీపోత్సవంను వైభవంగా నిర్వహించారు. మహిళా భక్తులు భారీగా పాల్గొని దీపాలతో ఆలయ పరిసరాలను ప్రకాశవంతంగా చేశారు. వంశపారపర్యం ధర్మకర్త మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. దేవస్థానం కమిటీ సభ్యులు భక్తుల సహకారంతో ఏర్పాట్లు చక్కగా నిర్వహించారు. నర్సరావుపేట పట్టణంలో అనాదిగా వేంచేస్తున్న శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో మరి శుక్రవారం మరి 29వ ఏకాహన దీక్ష ప్రారంభం జరిగింది. మరి తర్వాత ఈరోజు శనివారం మరి స్వామివారికి లక్ష తులసి దళార్చన అట్లాగే నీరాజనం వెండి ఊంజల సేవ కూడా మరి మాతో చాలా అత్యంత వైభవంగా జరిగింది. ఈ రోజున ఇక్కడ కోటి దీపోత్సవం కూడా జరిగింది. ఈ కోటి దీపోత్సవంలో ముఖ్యంగా మహిళలు సుమారు 1000 మంది పాల్గొని మాతో పాటు శ్రీరామాని దీపోత్సవం వెలిగించి మరి మేము మా అబ్బాయిలు ఇద్దరు కూడా ఒక్కొక్కరు కోటి దీపోత్సవం చేశాం. అట్లాగే ముఖ్యంగా మరి పట్టణంలోని మహిళలు భక్తులందరూ కూడా మరి ఆ రేకుల షెడ్లో సుమారు 1000 దీపారాధనలు చేయడం జరిగింది. తర్వాత మరి అందరం కూడా మరి శ్రీ పట్టాభిరామ స్వామివారి లక్ష తులసి దళార్చన కార్యక్రమం జరిగింది. ఆ స్వామివారిని మరి అందరం కూడా దర్శించుకున్నాం. మరి ఈ రోజున ముఖ్యంగా ఏకాదశి మరి స్వామివారిని శ్రీ పట్టాభిరామ స్వామివారిని దర్శించుకున్న భక్తులకు మహిళలకి అందరికీ కూడా మరి ఆ స్వామివారు ఆయురారోగ్యాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ను ఫ్లోర్ బాల్ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీ కిషోర్, టోర్నమెంట్ ఆర్గనైజర్ సెక్రటరీ రత్నకుమార్, బాలు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని 15 జిల్లాల విద్యార్థినీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా SSN కాలేజ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మాజీ మున్సిపల్ చైర్మన్ గుప్తా, ప్రత్యేక అతిథులుగా సంతమాగులూరు సర్పంచ్ గురు యాదవ్ హాజరయ్యారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ క్రీడలతో పాటు విద్యలోనూ మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని సూచించారు. ఫ్లోర్ బాల్ గురించి కూడా నేను చాలా తక్కువ మంది వింటారు. ఆ గేమ్ కూడా నేను వినటం కూడా ఇదే మొదటిసారి. ఎందుకంటే మీ హాకీ కానీ ఫుట్బాలు, వాలీబాలు, లేకపోతే క్రికెట్, మరి షటిల్ ఇలాంటివన్నీ కూడా విన్నాం. కానీ నిన్న మన బాలు గారు వచ్చి నాయక్ గారు వచ్చి ఈ ఫ్లోర్ బాల్ మన కాలేజీలో జరుపుకుంటామండి. ఆ పిల్లలు 250 మంది 13 జిల్లాల నుంచి ఎక్కువగా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వస్తున్నారు. అంటే అండర్ 12 నుంచి 17 వరకు అంటే 12 ఏళ్ళ నుంచి 17 ఏళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు మరి గేమ్ ఆడతారు అని మన కాలేజీలో ఏర్పాటు చేసి తప్పకుండా చేసుకోండి అమ్మా. వాళ్ళకి కొద్దిగా ఫుడ్ కానీ అకామిడేషన్ అని అడిగారు. సరే అట్లాగే మన కాలేజీ సుబ్రహ్మణ్యనారాయణ కాలేజీ తరఫున మనం ఏర్పాటు చేద్దామని మీకు భోజనం మరి అకామిడేషను అట్లాగే ఇక్కడ ఆడుకోవటానికి మన కాలేజీ తరఫున కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో ఉండాలి. క్రీడల్లో ఉంటే శారీరక దృఢత్వం కానీ ఒక డిసిప్లిన్ కానీ క్రమశిక్షణ పట్టుదల మరి నాయకత్వ లక్షణం స్నేహభావం ఇవన్నీ కూడా వస్తాయి. నర్సరావుపేట వశిష్ఠ జూనియర్ కళాశాలలో అండర్ 16 బాల బాలికల కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వై చిరంజీవి, ఉమ్మడి గుంటూరు జిల్లా స్పోర్ట్స్ మాజీ కార్యదర్శి మరియు స్కూల్ అండ్ స్పోర్ట్స్ సెక్రటరీ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన జట్లు ఈ నెల 16, 17, 18 తేదీల్లో కర్నూలులో జరగనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొన్నట్లు వశిష్ఠ జూనియర్ కాలేజ్ డైరెక్టర్ నరేష్ తెలిపారు.
నోరు మూయకూడదు తల్లి, నోరు మూస్తే అవుట్. రాకీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు నరసరావుపేట వశిష్ఠ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో అండర్ 16 బాలికలు మరియు బాలురు సంబంధించిన కబడ్డీ పోటీలు సెలక్షన్స్ అనేవి వై చిరంజీవి గారు ఉమ్మడి గుంటూరు జిల్లా స్పోర్ట్స్ మాజీ సెక్రటరీ, అలాగే స్కూల్స్ స్పోర్ట్స్ సెక్రటరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి సురేష్ గారి ఆధ్వర్యంలో బాలికలకు బాలురికి కబడ్డీ జట్లు ఈరోజు క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో బాలికల విభాగం నుంచి గెలుపొందిన జట్లు ఎవరైతే ఉన్నారో రాబోయే 16, 17, 18 తారీఖులో కర్నూలులో రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్పంచుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే బాలికలుగా ఎవరైతే జట్లు ఈరోజు నిర్ణయించబడతారో వీరు కూడా ఈ 2 జట్లు కూడా రాష్ట్ర స్థాయిలో కబడ్డీ కర్నూలులో నిర్వహించే పోటీల్లో పాల్పంచుకోవడం జరుగుతుంది. ఈ క్రీడా పోటీల నిర్వహణకు వశిష్ఠ జూనియర్ కళాశాల వేదిక అవ్వటం అందులో మాకు గర్వకారణం. రాబోయే రోజుల్లో కూడా వశిష్ఠ జూనియర్ కళాశాలలో పిల్లల్ని క్రీడల పరంగా ఎప్పుడు ప్రోత్సహించడానికి యాజమాన్యం సిద్ధంగా ఉంటుంది. వార్తలు ముగించే ముందుగా హెడ్లైన్స్ మరోసారి. 57 లక్షల నూతన వాహనాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. అభివృద్ధిలో తీసుకుపోతున్న నర్సరావుపేట మున్సిపాలిటీ. ధర్తీ ఆప్ భగవాన్ బిర్సా ముండా జయంతి జనజాతీయ గౌరవ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుత్రికా శుక్లా. గిరిజన బాలికలకు కంప్యూటర్ కోర్సులు నేర్పించండి, జిల్లా కలెక్టర్ కుత్రికా శుక్లా. రాష్ట్ర స్థాయి 19వ ఫ్లోర్బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. SSN కళాశాల నర్సరావుపేటలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.